నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మావిగన్నే మారుతుందని, అసలు మావిగన్ పేరు వింటే టీడీపీలో వణుకు పుడుతుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టేసి అసలు మావిగన్ పేరు చెప్తేనే టీడీపీ వన్నిలో వణుకు పుడుతుందని చెప్పి మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్నే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి మంత్రంలా మారుతుందని, 2029 నాటికి కూడా అసలు అమరావతి పూర్తయ్యే అవకాశమే లేదని చంద్రబాబు ఒప్పుకున్నారని కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం. ఏంటి ఈ కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు టీవీ చూడటం లేదు, సోషల్ మీడియా చూడటం లేదు, ఒక సాక్షినే చూస్తున్నారని ఘంటాపదంగా మనకు అర్థమైంది. ఎందుకంటే 2 రోజులుగా జగన్ ఎట్లాగా మీమ్స్కి ఆజ్యం పోసాడు, అసలు మీమ్స్కి ఎట్లా కారణభూతుడయ్యాడు అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఎక్కడ చూసినా ఈ మావిగన్ మీద బూతులు కూడా మాట్లాడుతున్నారు. చెప్పాలంటే ఆడుకోవడమే కాదు జగన్ని, అవునా? అసలు రకరకాల పేర్లు పెట్టి ఇలా పెట్టకపోయావా, అలా పెట్టకపోయావా, ఇవన్నీ ఎందుకు, నీ పేరే పెట్టుకోకపోయావా, ఇన్ని రకాలుగా 2 రోజులుగా ఆడుకున్నాక నిన్న అవన్నీ చూసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అసలు? అంటే ఎంత అజ్ఞానంలో వైసీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారో మీకు అర్థమైంది, అవునా? కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడితే అసలు నిజంగా చెప్పాలంటే మనం వీళ్ళెవ్వరి ప్రెస్ మీట్కి స్పందించక్కర్లా. కాకపోతే వాళ్ళకి కొద్దిగా జ్ఞానం కలిగించాలి కదా, ఎవరికి? వైసీపీ వాళ్ళకి, అవునా? అవును. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రాజధాని కట్టాలంటే 2 లక్షల కోట్లు అని అంటూనే మళ్ళీ ఏమంటున్నాడు, 20,000 కోట్లతోటి అయిపోతుందిట. అంటే ఇప్పుడు మళ్ళా అసలు అక్కడ ఏమీ లేదు, లేకుండానే వీళ్ళు రాజధాని అంటున్నారు అమరావతి అసలు రాజధానిగా పనికిరాదు, అదంతా కూడా నీరు అక్కడ, అంటే రాజధాని కట్టినా కూడా మునిగిపోతుంది అంటున్నాడు. అదే ఇప్పుడు ఆయన చెప్పిన మావిగన్ దాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేసేస్తే మొత్తం ఆ రహదారులు అవన్నీ కూడా 20,000 కోట్లతోటి అద్భుతంగా తయారైపోతుంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? మొత్తం మీద ఆ రోజు బొత్స, తర్వాత ధర్మాన, శనివారం శాసనసభ అయ్యాక సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు జగన్ ప్రెస్ మీట్, నిన్న వరుసగా వీళ్ళందరి ప్రెస్ మీట్లు. అంటే వీళ్ళు అమరావతికి ఖచ్చితంగా వ్యతిరేకులు, అవునా? అంటే కానీ మేము అమరావతికి వ్యతిరేకలం కాదు, కాకపోతే ఈ బిల్లుకి మాత్రమే వ్యతిరేకం అంటూ కొందరు కామెంట్స్. అంటే నాకు అర్థం కాలేదండి. ఇంక కొన్ని మనం మాట్లాడితే మర్యాదగా ఉండదు కదా, అట్లా ఉంది వాళ్ళు మాట్లాడేది. నేను ఆయన కొడుకునే కానీ అన్నట్టుగా లేదు ఇది. ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు? అమరావతికి వ్యతిరేకలం కాదంటారా, బిల్లుకు వ్యతిరేకమా అంటే ఏంటి అసలు? అంటే చట్టబద్ధత రాకూడదు. రేపొద్దున మళ్ళీ నేను 2.0 2029 నేను వచ్చాక మళ్ళీ చట్టబద్ధత ఎత్తేస్తాను అంటే, ఇప్పుడు చట్టబద్ధత చేయకపోతే అమరావతి కాదు మళ్ళీ వైజాగ్ అంటాడు. మీరు ఇప్పుడు మొత్తం ఇప్పుడు డెవలప్మెంట్ చేసేస్తారు కదా, చేశాక దీని అంతా పాడు పెడతాడు మళ్ళీ. ఇప్పుడు టిడ్కో ఇల్లు 7 లక్షల ఇల్లు ఇచ్చాట ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి మీకు ఎవరికైనా వచ్చిందండి? నాకు తెలీదు. ఏంటండి ఇది అసలు? ఒక శనిలాగా దాపురించారేంటి వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి? నిజంగా శని మంచివాడు తెలుసా? మన అసలు ఆ మాట కూడా అనకూడదు, కానీ వేరే ఆప్షన్ లేదు మనకి కంపారిజన్కి, పోల్చడానికి. అంటే నిజంగా మావిగన్ అని పేరు చెప్తే టీడీపీ భయపడుతుందా, టీడీపీకి వణుకొస్తుందా మేడం? అసలు కాదండి, వీళ్ళకి బిల్ అంటే వణుకొచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే వణుకొచ్చి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు భయపడకపోతే? ఏం చేసి ఉండేవాడు? హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుండేవాడు. సరే బద్దలు కొడతాడా, టీవీ చూస్తాడా, అది ఆయన ఇష్టం, ఆయన డబ్బులు. ఇప్పుడు అప్పనంగా వస్తే దాని విలువ తెలియదు కదా, అవునా? అప్పుడు ఏమైనా చేసుకుంటాడు. అందుకని నేను అనేది ఏంటంటే, అసలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈ మాటలేంటి? వణుకు పుట్టిందా ఎవరికి? వినటానికే నవ్వొస్తుంది మనకి. చంద్రబాబు నాయుడుకి వణుకు పుట్టిందా? 53 రోజులు మీరు జైల్లో పెడితే ఆయన ఎలా వెళ్ళారో అలా తిరిగి వచ్చారు. మీకు గుర్తుందా? మనిషి లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో వచ్చేటప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. అది ఆయన మానసిక స్థైర్యం. మీకులాగా ఉండడు ఆయన. ఆయన అడ్డమైన గడ్డి తినడు. ఆయన నియమ నిబంధనలతోటి తన శరీరాన్ని కాపాడుకుంటాడు, పద్ధతిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తాడు. ఆయనకి ఏం చేయాలో తెలుసు. ఈయన ముఖార విందం చూసి రాలేదు బిల్ గేట్స్ అంటే, నీ ముఖార విందం చూసి ఎవడొచ్చాడో చెప్పు, వచ్చిన వాళ్ళని తరివేశావు. ఇవాళ వచ్చేవాళ్ళు కూడా నీకు భయపడుతున్నారు. ఎందుకని? ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వడు. నువ్వు ఒక రాక్షసుడిలాగా కనిపిస్తున్నావు ఇవాళ ప్రపంచానికి, అది గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మార్చుకో. ఓ తల్లికి చెల్లికి ఎలాగా రాక్షసుడివే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాక్షసుడివే. అది కాదు కదా నీ జీవితం, అలా కాదు వెళ్ళాల్సింది. చర్మాంకానికి వచ్చేసరికి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే చేత్కరించే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. ఇప్పుడేం చిన్నవాడేం కాదుగా, 54 ఏళ్ళు ఉంటాయా, పోనీ 53 ఏళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరి వయసు ఏమీ మనం చెప్పలేం కదా. నేను అనేది అది ఏంటి అసలు? మీరు
ఎవరు వణుకుతారు? అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తోంది. ఎంత చీప్గా మాట్లాడుకుంటారు వాళ్ళు. ఆ జ్ఞానం లేకపోతే ఎట్లా? అవునా? అసలు అర్థం కాదండి మనకి. అసలు ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు అంటే ఇప్పుడు చట్టబద్ధత కల్పించగానే వీళ్ళకి భయం అన్నమాట. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేసేయాలి. ప్రజల మైండ్స్ అన్ని డైవర్ట్ చేసేసి అసలు ఈ అమరావతి వేస్ట్, అమరావతి కడితే ఏం అవ్వదు, అమరావతి వల్ల ఒరిగేదేం లేదు. అసలు నిజంగా నిన్నటి నుంచి ప్రెస్ మీట్స్ చూస్తుంటే ఒళ్ళు అంటుకుపోతుందండి అందరికీ. అసలు ఇలాగ చీడలా దాపురించారేంటండి ఆంధ్రప్రదేశ్కి? ఎందుకు వస్తాడు? ఎందుకు ప్రెస్ మీట్ పెడతా? నువ్వు ఎలహంకలో పెట్టుకో, అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తావు నువ్వు? వైసీపీ వాళ్ళందరూ కూడా ఎలహంకకి వెళ్ళిపోండి, ఏం బాధ లేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరూ, ఇప్పుడు రోజా ఏమైందండి, రజనీ ఏమైంది, శ్యామల ఏమైంది, లక్ష్మీపార్వతి ఏమైంది, మిగతా వాళ్ళందరూ ఏరి, మహిళలు ఏరి? ఒక్క మహిళ మాట్లాడరే? ఇవాళ మహిళా రైతులకు జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడరే? ఆ రోజు జరిగిన అన్యాయం, ఈ రోజు జరుగుతున్న న్యాయం గురించి ఎవడు మాట్లాడాలిగా. ఇవాళ మీరు ఉద్దండరాయనపాలెం వెళ్ళి వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దండం పెట్టుకుని రావాలి. నేను తప్పు చేశాను, లెంపలేసుకుని ఆ నేలకి మొక్కి, ఆంధ్రప్రదేశ్కి మొక్కినట్టు అనమాట. నేను తప్పు చేశాను, రాజధాని అభివృద్ధి చేయకుండా 5 ఏళ్ళు నిర్వీర్యం చేశాను, అమరావతిని నేను ఏమంటారు జంగిల్ చేసేసాను, ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన దానికి నేను మద్దతు తెలుపుతాను అనాలి. ఆయన మొక్కాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కింద కూర్చొని లేస్తున్నాడు, మీరు చూసారా? ఆయన సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. చేయమనండి జగన్మోహన్ రెడ్డిని కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే అంబటి రాంబాబు తెలుసుకోవాల్సింది, ఈ పనికిమాల ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు వణికిపోతున్నారు, వీళ్ళు వణికిపోతున్నారు. ఎవడు వణకట్లా. వణుకుతున్నది మీరు, మీ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు అమరావతిని ఇవాళ రాజధానిగా అంగీకరించారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.